మరణాత యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 40 రోజులు పాల్గొంటున్న మనము ఈరోజు చివరి రోజైన మౌన దినము 40 రోజుల వరకు శిలువ మాటున నడిపిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ నేడు శిలువ శ్రమల ధ్యానములలో చివరి రోజు పరిశుద్ధ శనివారము మౌన దినము 2026 ఏప్రిల్ 4వ తేదీ. మౌన దినము కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము లూకాసు వార్త 23వ అధ్యాయము 50, 52, 53 వచనములు. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడూనూ ఉంచబడలేదు. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుప్రభువు శిలువపై శుక్రవారం మధ్యాహ్నము 3 గంటలకు మరణమైనారు. ఆ తర్వాత దేహమును కిందకి దింపి సమాధిలో ఉంచాలి. యూదుల నిబంధన ఆచారం ప్రకారము ఉంచవలసి ఉన్నది. సూర్యాస్తమయం తర్వాత సిలువ వేయబడిన వారు చనిపోకుండా ఉంటే వారి ఎముకలు విరగ్గొట్టివేయుదురు. ఎముకలు అన్నీ విరిగిన తర్వాత కొన ప్రాణముతో ఉన్నా సరే ఎటువంటి బలవంతుడైనా చనిపోవును. అలా వదిలివేయబడిన దేహమును పక్షులకు వదిలివేయుదురు. యేసయ్య ఆత్మను మోసిన దేహమునకు తండ్రి అయిన దేవుడు అంతటి అపకీర్తి రానివ్వక యెషయా వ్రాసిన లేఖనము నెరవేరినట్లు ఒక ఎముక అయినను విరగబడలేదు అని వ్రాయబడిన దాని ప్రకారమే ఆయన దేహమును సమాధిలో ఉంచే విధముగా తండ్రి నిర్దేశించి ఉన్నారు. ఆయన దేహం అయితే తూట్లు చేయబడినది, కానీ ఒక్క ఎముక అయినను విరవబడలేదు. సూర్యాస్తమయం కాకమునిపే ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను కనుక అన్నీ కూడా దేవుని చిత్తానుసారమే ధర్మశాస్త్రపు నిబంధన ప్రకారమే జరిగెను. ఆయనకు ఘనతనిచ్చే విధముగా తండ్రి అయిన యెహోవా అరిమతయ యోసేపును ఏర్పాటు చేసుకొనెను. ఈయన పట్టణపు రాజ్యపాలక సభ్యుడు, ధనవంతుడు. అతను చనిపోయిన తర్వాత అతనిని పాతిపెట్టుటకు రాతి సమాధిని తవ్వించుకొనెను. అది అతనికి దేవుడు ఇచ్చిన ఆలోచన అయి ఉన్నది. అతను ధనవంతుని యొద్ద పాతిపెట్టబడునని లేఖనము నెరవేరునట్లు ఆ ప్రకారమే జరిగెను. కావున ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు జననము మరణము దేవుని ఏర్పాటు చొప్పున ఘనముగా మహిమకరముగా జరిగెను. అంత ప్రదేశము లేకపోయినను బాలుడైన యేసుకు పశువుల పాకను దేవుడు సిద్ధపరిచెను. మరణం తర్వాత ధనవంతుని సమాధిని అప్పగించెను. ఏ ప్రదేశమైనను ఆయన స్థిర నివాసము కాదు. పరలోకమే మన రక్షకునికి స్థిర నివాసము. కావున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనము ఎంతో ధన్యులము. ఆయన ఈ భూమికి వచ్చినప్పుడు ఏ స్థలమును ఆయనకు స్థిర నివాసం కాకపోయినను మనకు స్థిర నివాసములతో మన గృహములకు అధిపతిగా మనతోనే నివాసం చేయుచున్నాడు. శిలువపై మన కోసం బలియాగమై ఈరోజు సమాధిలో ఆయన దేహము ఉంచబడినది. ఈ విధముగా ఉంచబడిన రోజుగా మౌన దినముగా పాటిస్తూ మౌనంగా ప్రార్థించుకుందాము. 3వ దినమున ఆదివారమున తెల్లవారుజామున క్రీస్తు లేచినాడని వార్త హృదయంలో నింపుకొని మన గృహములలో పునరుద్ధానపు జయోత్సవం చేయుదుము. మన కోసం లేచి ఉన్నాడని స్తుతించుదుము గాక. ఆమెన్. ప్రార్థన. శిలువపై నా కోసమే బలియాగమైన యేసుక్రీస్తు ప్రభువా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలము? ఈ 40 రోజులు శిలువ శ్రమల ధ్యానంలలో మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరిచి శిలువ మాటున దాచి దీవించి పరిశుద్ధాత్మ శక్తిని అందించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు నీవు సమాధిలో ఉండి నా కోసమే మాదిరికరమైన జీవితమును చూపించిన మీకు వందనములు. ప్రభువా, నీవు 3వ దినమున పునరుద్ధానుడై లేచినావు గనుక అట్టి ఆరాధనలో పాలుపంపులు పొందుకొని క్రీస్తు లేచినాడురా, సమాధిని గెలిచినాడురా అని విజయోత్సవములు చేయగల బలమును అనుగ్రహించి మరణమాన్ని ముర్లెక్కడా అని మేమును నీవు పొందిన విజయమును మా విజయముగా అన్వయించుకునే కృప దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ 40 రోజులు ఉపవాస దీక్షలలో మీ శిలువ వద్దకు రానిచ్చిన ప్రభువా, మేము పొందిన పరిశుద్ధాత్మ కుమ్మరింపులు, దీవెనలు, ఆశీర్వాదములు, తలాంతులు, వరములు, భాగ్యములు, కృపా కటాక్షములకై నిరంతరము స్తుతులు చెల్లించగల స్థితిలో నిలుపుమని వేడుకొనుచున్నాము. మరలా రాబోయే శిలువ ధ్యానముల వరకు నీ కృపా వరములను మాపై నిలిపి నిండుగా వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. సైతాను శోధనల నుంచి, అపవాది తంత్రముల నుంచి మీ రక్తంలో శుద్ధీకరించి మమ్మలను ఆదుకొనుము. ఈ విధముగా నీ యందు భయభక్తులు కలిగి దైవస్థితిలో కొనసాగుచు ఎట్టి కష్టమైనా, ఏ ఆపదైనా, ఏ శ్రమ అయినా శిలువ రక్తంలో జయించగల సర్వశక్తిని మాకు దయచేయము. ఈ రీతిగా ధ్యాన స్థితిలో కొనసాగుచు ప్రతిరోజు వేకువజామున నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యములను సంపాదించుకునే సామర్థ్యమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శిలువపై బలి అయిన యేసుక్రీస్తు మనకు పాపక్షమాపణ సంపూర్ణ విజయమును దయచేసి మరణముపై ఆయన పొందిన జయమును మనము పొందుచు దీర్ఘాయుష్యుతో సంపూర్ణ ఆరోగ్యముతో ఆయన సన్నిధిలో నివసించగల దైవస్థితితో కాపుదలతో నడిపించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.